let's try to know something about Achi Srinivas Garu. It is with great pleasure that we welcome Dr. Achi Srinivas Garu, a distinguished scholar with an MA, MEd and PhD, currently serving as the principal of Government Degree College of Science in Adilabad. His profound expertise and dedication to education make him an invaluable guest for today's event. Their dedication to education has not only earned respect but also has made a significant difference. Let's extend a warm welcome to Dr. Achi Srinivas Garu. Garu to speak a few words. Well, thank you very much for a warm, brief introduction. I would like to, first of all, I would like to congratulate the management, the faculty and the students of Resonance Academy, Resonance Junior College for inviting me this wonderful Rezo Utsav 2.0. And I congratulate all the management, faculty and students for successfully completing 2 years of this commendable journey. So, I am not here as a principal or as a guest. I am here to participate in this Rezo Utsav. As a parent, as an academician, I was interested in knowing about the Resonance Academy for the last 2 years. So Resonance World School, రెజొనెన్స్ జూనియర్ కాలేజ్ అండ్ రెజొనెన్స్ అకాడమీ ఈ అన్నీ కూడా మనకు ఆదిలాబాద్ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. కానీ మీరు చేసేటటువంటి ఆటపాట ఈరోజు ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్ వరకైనా వినిపించాలి. సో విత్ దట్ ప్రామిస్ ఐ వుడ్ లైక్ టు సే అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ రెజొనెన్స్ అకాడమీ. లాస్ట్ 2 ఇయర్స్ అంటే రెజొనెన్స్ అకాడమీ స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ మా అబ్బాయి శౌర్య కూడా ఇదే కాలేజీలో చదువుతున్నాడు కదా, అతను 10th క్లాస్ అయిపోగానే నేను మంచి ఐఐటి ఓరియంటేషన్, నీట్ ఓరియంటేషన్తో ఉన్నటువంటి అంటే ఆ ఓరియంటేషన్ ఇచ్చేటటువంటి కాలేజ్ కోసం వెతుకుతున్నాను అప్పుడే. సో ఆ సమయంలో నాకు ఈ రెజొనెన్స్ అకాడమీ అనేది స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు దీని గురించి ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ రవి సారు, రఘు సారు, అదేవిధంగా ప్రమోద్ సారు, లావణ్య మేడం వీళ్ళని కలిసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే దీస్ ఆర్ ద రైట్ పీపుల్ విత్ రైట్ యాటిట్యూడ్, రైట్ ఇంటెన్షన్ ఫర్ గివింగ్ ఏ ఫోకస్డ్ ఎడ్యుకేషన్, ఫోకస్డ్ కోచింగ్ ఆన్ ఐఐటి అండ్ నీట్. సో విత్ దట్ కాన్ఫిడెన్స్, ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ప్రమోద్ సార్, సార్ను చూడగానే నాకు అది ఆ కాన్ఫిడెన్స్ కానీ అతనికి ఉన్నటువంటి ఇంటెన్షన్స్ కానీ అతనికి ఉన్నటువంటి క్యాలిబర్ కానీ చూసి నేను మా అబ్బాయిని ఇదే కళాశాలలో రెజొనెన్స్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఈ 2 సంవత్సరాల ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ మై ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై సన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఐ కెన్ సే దట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇన్ ఆదిలాబాద్ ఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఏ ఇన్స్టిట్యూషన్ లైక్ దిస్. జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని చాలామంది నేను చూసినటువంటి పేరెంట్స్ ఏంటంటే హైదరాబాద్లో జాయిన్ చేశారు. అందులో చాలామంది కూడా హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ విత్ డిసప్పాయింట్మెంట్ దే హ్యావ్ కమ్ బ్యాక్. అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మనకు ఆదిలాబాద్లోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ విత్ రైట్ ఇంటెన్షన్ అండ్ క్యాలిబర్ ఉన్నటువంటి పర్సన్స్తోనే అది దొరుకుతున్నప్పుడు మనం హైదరాబాద్కు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అని నాకు అనిపించింది. తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పర్సనల్ అటెన్షన్, కాన్స్టంట్ సూపర్విజన్ అనేది మనకు హైదరాబాద్లో దొరకదు. ఆ పర్సనల్ అటెన్షన్ అండ్ సూపర్విజన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు ప్రమోద్ సారు వీళ్ళని లావణ్య మేడం చూసినప్పుడు కలిగింది. దాంతోనే నేను ఏం చేశానంటే మా అబ్బాయిని కూడా ఇక్కడ జాయిన్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ ఇన్ దీస్ 2 years. And this year they have moved into new campus, vast and extensive campus, and they are also entering the school education. And I am very sure, నాకు చాలా నమ్మకం ఉంది తప్పకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఆదిలాబాద్ జిల్లాకే కాదు
రాష్ట్రంలో కూడా ఒక న్యూ బెంచ్ మార్క్ అనేది వీళ్ళు ఎడ్యుకేషన్లో ఏర్పాటు చేశారనేటువంటి నమ్మకం నాకు తప్పకుండా ఉంది. సో లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనము ఇక్కడే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రెజో ఉత్సవ్ 1.0 ఆల్సో. ఆ రెజో ఉత్సవ్లో పాల్గొన్నటువంటి పిల్లల నాటు సాంగ్ ఇప్పటికి కూడా మనకు తెలుసు. సో ఐ ఎక్స్పెక్ట్ ది సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ సంవత్సరం మనకు గుంటూరు కారం ఉంది, అంతకంటే ఘాటుగా ఉండాలి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్. స్టూడెంట్స్కి ఒక 2 విషయాలు, నేను స్టూడెంట్స్ విషయం వచ్చింది కాబట్టి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సాధారణంగా ఏమవుతుందంటే ఐఐటి నీట్ అనేటువంటిది మెయిన్ ఫోకస్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దీస్ డేస్. ఈ దాంట్లో ఏమవుతుందంటే పిల్లలు ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ వీక్ దే హ్యావ్ ఏ షెడ్యూల్, రెగ్యులర్ అండ్ రిగరస్ షెడ్యూల్ ఉంది. ఆ రెగ్యులర్ షెడ్యూల్లో 1 వారము 2 వారాలు ఎవ్రీ వీక్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జామినేషన్లో ఫెయిల్ కాగానే ఇంకో ఎగ్జామినేషన్లో కూడా పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే వేరే స్టూడెంట్స్తోని వాళ్ళకంటే మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్తోని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో కంపారిజన్ విత్ యువర్ టాపర్స్ ఆర్ విత్ ఎనీబడి ఎల్స్ ఇన్ లైఫ్ ఈజ్ ద నంబర్ 1 ఎనిమీ ఫర్ ద స్టూడెంట్స్. దిస్ మచ్ ఐ కెన్ సే. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీకు కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీ పర్ఫార్మెన్స్ అఫెక్ట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ఐ అడ్వైజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ విల్ మ్యాటర్. ఒక ఎగ్జామినేషన్లో 2 ఎగ్జామినేషన్లలో మీ పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గగానే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ ఏమవుతుందంటే ఓవరాల్గా మీరు ఏం పర్ఫామ్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే గోల్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. అంటే ఏ విధంగా ఐఐటీ సాధించాలి, నీట్ సాధించాలి, లేదా ఒక గోల్ అనేది పెట్టుకుంటారు. సో నా ఉద్దేశంలో గోల్ ఓరియంటేషన్ అనేటువంటిది చాలా సందర్భాలలో సరైనది కాదేమో అనిపిస్తుంది. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గోల్స్ మోర్ ఆఫ్ ద టైమ్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద ప్రాసెస్ విల్ బి నెగ్లెక్టెడ్. సో ఐ అడ్వైజ్ ఆల్ ద స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ యువర్ ప్రాసెస్. ఈరోజు మనం ఏం చేయాలనుకుంటున్నాం, నాకు ఉన్నటువంటి ఈరోజు ఈ 10 గంటలు 12 గంటలు 8 గంటలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద క్వాలిటీ టైం వాట్ ఎవర్ యూ హ్యావ్, ఆ టైంలో మీరు ఎంత చేరుకుతారో దాని మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాతనో 4 సంవత్సరాల తర్వాతనో మీరు ఏదో కావాలనుకుంటున్నారో ఏదో అపేర్ అవుతున్నారో అలాంటిది కాదు. అఫ్ కోర్స్ ఐఐటి ఈజ్ యువర్ గోల్, బట్ యువర్ ఫోకస్ షుడ్ నాట్ బి ఆన్ దట్ సమ్ ఫ్యూచర్లో ఉన్నటువంటి ఐఐటి గురించి అని కాదు. మీ ఫోకస్ అంతా కూడా ఏముండాలంటే మీరు ఈరోజు ఏం పెట్టుకున్నారు, వాట్ ఈజ్ యువర్ షెడ్యూల్ టుడే, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ అడ్వైజ్ ఐ కెన్ గివ్ యూ. వన్ ఈజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, బట్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. ఇక్కడి నుంచి వెళ్తేనే ఈ ప్రాసెస్ను మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే మీ గోల్ రీచ్ అవుతుంది. కాబట్టి ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనము ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా పేరెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ పిల్లల విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా తోటి స్టూడెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేటువంటి. సో ఎక్స్పెక్టేషన్ అనేది పెరిగినప్పుడు పిల్లలలో ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకున్నా కూడా మీ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ను ట్రై టు లింక్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఆర్ ద మేనేజ్మెంట్ టు యువర్ ఓన్ అబిలిటీస్, టు యువర్ ఓన్ ఇంటెన్షన్స్, టు యువర్ ఓన్ ప్రయారిటీస్. లైఫ్లో మీ ప్రయారిటీ ఏముంది, మీ ఇంటెన్షన్ ఏముంది, మీరు ఏం కావాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో మీ క్యాపబిలిటీస్ ఏంటివి అనేవి మీకు చాలా బాగా తెలుసు మీ పేరెంట్స్ కంటే. చాలా సందర్భాలలో పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళ అబ్బాయిని చూపించి వీడు కాబోయే డాక్టరు లేదా కాబోయే ఇంజనీర్ అనేటువంటి చూపిస్తుంటారు. తర్వాత ఏమవుతుంది, సపోజ్ ఆ అబ్బాయికి డాక్టరో ఇంజనీరో కాలేదనుకోండి, అతను వాడు ఏదో టీచర్ అయ్యాడో లెక్చరర్ అయ్యాడో ఇంకోటి ఏదో అయ్యాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు టీచర్ అయినప్పటికీ లెక్చరర్ అయినప్పటికీ కూడా అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. మా నాన్న నన్ను డాక్టర్ చేయాలనుకున్నాడు లేదా ఇంజనీర్ చేయాలనుకున్నాడు కానీ నేను టీచర్ అయ్యానని టీచర్గా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేడు. కాబట్టి నా సలహా ఏంటిదంటే మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉండొచ్చు, కానీ
మీ ఎక్స్పెక్టేషన్స్, మీ ప్రయారిటీస్, మీ ఇంటెన్షన్స్, మీ కేపబిలిటీస్ను మీరు అర్థం చేసుకున్న రోజు వాటికి అనుగుణంగా మీ పర్ఫార్మెన్స్ తప్పకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే స్టూడెంట్స్ ఈ రోజులలో మీరు గమనిస్తే సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఈ రెండు చాలా వినిపిస్తుంటాయి. సో ఇన్ మై ఓన్ ఒపీనియన్ ఫెయిలియర్ అనేది ఏం లేదండి లైఫ్లో. ఎవ్వరు కూడా ఫెయిలియర్ కాదు. బికాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ యూనిక్ ఇండివిజువల్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ హిజ్ ఓన్ అబిలిటీస్, హిజ్ ఓన్ స్కిల్స్ అండ్ హిజ్ ఓన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో లైఫ్ ఈజ్ నాట్ ఏ రేస్. ఎగ్జామినేషన్ అనేది, ఐఐటి ప్రిపరేషన్ అనేది రేస్ కాదు. మీరు ఎప్పుడైతే రేస్ అనుకుంటారో అందులో ఆ రేసులో మీరు సరిగ్గా అందుకోలేనప్పుడు తప్పకుండా మీ మీద ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. సో లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్, లైఫ్ ఈజ్ నాట్ ఎ ఫెయిలియర్. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ బికమ్, లైఫ్ ఈజ్ యాక్చువల్లీ ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. మిమ్మల్ని మీరు మీ క్యాపబిలిటీస్ను ఫుల్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే తప్పకుండా మీరు ఏదో ఒక రంగంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ ఫైనల్లీ దీస్ డేస్ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్, దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ సెల్ ఫోన్. చాలా సందర్భాలలో అఫ్కోర్స్ ఆఫ్టర్ కోవిడ్ వీఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెల్ ఫోన్ అండ్ ఇంటర్నెట్. బట్ సెల్ ఫోన్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. గేమింగ్ కానీ, చాటింగ్ కానీ, సోషల్ మీడియా కానీ చాలా జాగ్రత్తగా స్పేరింగ్గా యూజ్ చేసినప్పుడు టెక్నాలజీ కానీ, మొబైల్ ఫోన్ కానీ, సెల్ ఫోన్ కానీ ఇవన్నీ కూడా మంచి మాస్టర్స్లా, అది మంచి స్లేవ్ లాగా, ఒక టూల్ లాగా యూజ్ అవుతాయి. సో టెక్నాలజీ ఈజ్ ఏ గుడ్ స్లేవ్ ఆర్ గుడ్ టూల్, బట్ ఇట్స్ నాట్ ఏ గుడ్ మాస్టర్. మీకంటే సెల్ ఫోన్ ఇంటెలిజెంటా అనేది ఆలోచించండి. మీరు ఇంటెలిజెంటా, మీకంటే సెల్ ఫోన్ ఇంటెలిజెంటా? మీరు సెల్ ఫోన్ కంటే ఇంటెలిజెంట్ అయితే తప్పకుండా సెల్ ఫోన్ ఏం చేస్తారు, ఎంత అవసరమో అంత యూజ్ చేసుకుంటారు. సో మీకంటే సెల్ ఫోన్ ఇంటెలిజెంట్ అయితే అది మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంది. సో యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ గ్యాడ్జెట్స్ ఆర్ సెల్ ఫోన్స్. అండ్ ఫైనల్లీ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ సెలబ్రేటింగ్ స్వామి వివేకానందస్ బర్త్ యానివర్సరీ యాజ్ నేషనల్ యూత్ డే. స్వామి వివేకానంద చెప్పినటువంటి రెండు విషయాలు లైఫ్లో రెండు మనకు అవసరం. ఏంటిదంటే పేషెన్స్ అండ్ పర్సివియరెన్స్, అంటే పట్టుదల, అదేవిధంగా సహనం అనేది రెండు ఉండాలి. జీవితంలో మీరు పట్టుదలతోని మీ ప్రయాణాన్ని కొనసాగించండి, అది ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఓపికతోని మీకు వచ్చినటువంటి ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు లైఫ్లో ఒక మంచి స్థాయికి మీరు అనుకున్నటువంటి మీ కేపబిలిటీస్ను ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసుకునేటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ టు స్టూడెంట్స్.